ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మీనా టూ నాడీ సిస్టంలో సెకండ్ ఇంపార్టెంట్ పిల్లర్ ఏంటిదైతే నక్షత్ర దిగ్బలం అనమాట. నక్షత్ర దిగ్బలం అంటే జనరల్గా మనకు తెలిసిన దిగ్బలం ఏదైతే ఉందో నక్షత్రాల ద్వారా ఎలా వస్తుంది అనేది నాడీ గ్రంథాల ద్వారా రాఘవాచార్య గారు ఎలా డిరైవ్ చేశారు, ఎలా అర్థం చేసుకున్నారు, ఒక 8 రూల్స్ని ఇక్కడ డిఫైన్ చేశారనమాట. గ్రహం చూడడానికి ఎక్కడో దుస్థానంలో కనబడుతూ ఉంటుంది, కానీ దాని నక్షత్రనాథుడు బాగుండడం, దాని నక్షత్రనాథుడు ఇంకో గ్రహానికి మంచి సంబంధాలు రావడం ఇలా జరుగుతుంటాయి అన్నమాట. అసలు అది ఎలా, ఒరిజినల్గా ఉన్న డిఫాల్ట్ రూల్ ఏంటిది అనేది స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా ఒక గ్రహం యొక్క బలాన్ని అర్థం చేసుకోవడానికి, ఒక గ్రహం యొక్క బలంగా ఉంటూ ఆ గ్రహం మంచి స్థానంలో ఉంటూ, అంటే మనకి శుభస్థానాలు తెలుసు కదా, కేంద్ర కోణాలు అనమాట. సో కేంద్ర కోణాలు శుభస్థానాలు ఇట్లా కనుక ఉన్నట్టయితే అవి మంచి రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దుస్థానాల్లో ఉన్నా కూడా విపరీత యోగాలు ఇలాంటివి ఎప్పుడు ఫామ్ అయినప్పుడు యోగకారకుడు అనే కనెక్షను అది బలంగా ఉంటూ యోగకారక కనెక్షన్ కలిసినట్టయితే, అంటే ప్రతి లగ్నానికి చాలా మంచి యోగకారకులు ఉన్నారు కదా, బాగా హైలీ బెనిఫిషియల్ యోగకారక ప్లానెట్స్ అనమాట. వాళ్ళతో సంబంధం కానీ వాళ్ళ నక్షత్రాల్లో కానీ ఏదో రకంగా మంచి పొజిషన్లో ఉంటే మంచి రిజల్ట్స్ ఇస్తాయి. సో ఈ 8 రూల్స్ ఏంటిది అనేది 2 విషయాలండి ఇక్కడ. ఒకటి క్యాలిక్యులేషను, రెండోది ఇంటర్ప్రిటేషన్ అనమాట. సో క్యాలిక్యులేషన్ అనేది ప్రైమరీగా అర్థం కావాలి. క్యాలిక్యులేషను నా దృష్టిలో అయితే చిన్న ఎగ్జాంపుల్, రెగ్యులర్గా వాడే ఎగ్జాంపుల్, క్యాలిక్యులేషన్ అనేది లేకుండా ఎప్పుడైతే మనము ప్రిడిక్షనో ఇంటర్ప్రిటేషనో చేస్తున్నామనంటే దండం లేకుండా బట్టలు ఆరేయడం అనమాట. ఆ బట్టలు ఖచ్చితంగా కింద పడిపోతాయి. కాబట్టి అసలు ఈ 8 రూల్స్ ఏ విధంగా డిఫైన్ చేసి ఉన్నారు అనేది మనం నేర్చుకున్న తర్వాత దానిలో ఏది బెస్ట్ రూలు, 1 to 8ని ఎట్లా రేట్ చేసుకోవచ్చు, అది ఏది బలంగా, అంటే ఇది బలమైంది ఇది బలం కాదేది అనేది ఏం చెప్పలేదు. ఇవన్నీ కూడా నక్షత్ర దిగ్బలం వస్తుందని చెప్పారు. దానిలో ఏది ఇంకా బాగుండేదానికి అవకాశం ఉందనేది నా వ్యూ కూడా నేను దానిలో చెప్తాను. సో స్టార్ట్ చేద్దాం హెడ్డింగ్ రాసుకుని. నక్షత్ర దిగ్బలం అంటే ఏమీ లేదు, డైరెక్షనల్ స్ట్రెంగ్త్ అనమాట. అంటే ఏ దిక్కులో ఏ గ్రహం ఉంటే ఎంత బలంగా ఉంటుంది అనేది ఇక్కడ డిఫైన్ చేస్తారు. మామూలుగా ఈ కేంద్రాలు ముఖ్యంగా 1, 4, 7, 10 స్థానాలు మెటీరియలిస్టిక్ లైఫ్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. లగ్నం అంటే మనము, మన ఆరోగ్యం, సప్తమం అంటే వివాహము, తర్వాత చతుర్థం అని అంటే ప్రాపర్టీసు, దశమం అంటే కెరియర్. సో ఇవే కదా ప్రైమరీగా లైఫ్కి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం, మంచి ఉద్యోగం కలిగి ఉండడం. కాబట్టి మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ బాగా పొందాలి ఆ జాతకుడు. అంటే మనం దాదాపు 98% ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా మెటీరియలిస్టిక్ లైఫే లీడ్ చేస్తున్నారు. కాబట్టి ఆ మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేయడానికి ఇవి చాలా ఇంపార్టెంట్ ప్లానెట్స్ అయితే మరి ఇవన్నీ కూడా ఎంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాబట్టి ఈ దిగ్బలం అనే కాన్సెప్ట్ డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి సాంప్రదాయ జ్యోతిష్యంలో కూడా షడ్బలం అనే 6 రకాల బలాలు ఉన్నాయి కదా, అయిన బలం ఇలా, వాటిలో ఇది ఒక కాన్సెప్ట్. దీనిలో మాత్రం దీన్నే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా మనకి పోర్ట్రేట్ చేయడం జరిగిందనమాట. అది ఎలా అనేది చెప్తాను. మేషలగ్నం మీకు నచ్చకపోయినా నేను మేషలగ్నమే తీసుకుంటాను, ఈజీగా ఉంటుంది ఎగ్జాంపుల్ కోసం. ఎందుకంటే న్యాచురల్ జోడియాక్ నుంచి కౌంట్ చేయడం ఈజీ కాబట్టి మేషలగ్నం చేసి చూపిస్తాను. లగ్నానికి పాపుల శుభుల అని కాదు, ఏ లగ్నం తీసుకున్నా కూడా ఇదే కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది. మీరు మిథునం తీసుకోండి, ధనస్సు తీసుకోండి, వృశ్చికం తీసుకోండి, ఏ లగ్నమైనా వేసుకోండి, ఆ లగ్నం నుంచి కౌంట్ చేయాలి. లగ్నం లేకుండా కౌంట్ చేయకూడదు. సో లగ్నం నుంచే కౌంట్ చేయాలి. లగ్నంలో గురు బుధులు దిగ్బలాన్ని పొందుతారు. ఎందుకంటే లగ్నం జాతకుడు కాబట్టి వాడి ఆలోచన, ఇంటెలిజెన్స్, తెలివితేటలు. సో ఒక వ్యక్తికి ఏ విధమైన నాలెడ్జ్, ఏ విధమైన స్కిల్ సెట్ లేకపోతే వాడి జీవితంలో సక్సెస్ ఏదో ఒక విద్య. సో విద్య అనేది కంపల్సరీ. విద్య అంటే నువ్వు ఏ విద్య అయినా, అంటే ట్రెడిషనల్గా చదువుకుని చేసే విద్య కాదనమాట. ఏదైనా నువ్వు మిషన్ గుట్టు, లేదంటే ఐరన్ వెల్డ్ చేయి, ఏదైనా చేయి, అదన్నీ కూడా విద్య అనమాట. సో ఏ విద్య అయినా ఒక విద్య ఉండాలి మనిషికి, అప్పుడే వాడు ఏదో ఒకటి భుక్తి గడుస్తుంది. సో ప్రైమరీగా లగ్నంలో గురుబుధులు ఉన్నట్లయితే వాడికి ఏదో రకమైన విద్య, వాడు సెల్ఫ్ లర్నింగ్ ఇవన్నీ కూడా బాగా ఉండేదానికి, పాజిటివ్ యాటిట్యూడ్ ఇవన్నీ ఉండేదానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి. అందుకే లగ్నం మీద గురుబుధులు చాలా ఇంపార్టెంట్. సప్తమంలో శని రాహువులు దిగ్బలాన్ని పొందుతారు. సప్తమం అంటే
వివాహం అవ్వచ్చు. వివాహం అంటే ఏంటిది? పార్ట్నర్‌షిప్, అలయన్స్. సో, నువ్వు పెళ్లి చేసుకుంటే అబ్బాయో, అమ్మాయో అటు సైడ్ కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయాలి, ఇటు సైడ్ కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయాలి. మీ ఇద్దరి మధ్య అన్యోన్యత అంటే పార్ట్నర్‌షిప్, మీ ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా పరస్పరం అవన్నీ మేనేజ్ చేయాలంటే శని ఒక్కడే బ్యాలెన్సింగ్‌గా, డిప్లొమాటిక్‌గా విషయం ఎంతవరకు కావాలో అంతవరకు చెప్తూ మేనేజ్ చేయగలుగుతాడు. రాహు కూడా అలా చేయగలుగుతాడు. సో, శనివత్ రాహు కదా! సో, అందుకోసమే శని, రాహువులు సప్తమంలో. బిజినెస్‌లో కూడా నువ్వు ఉన్నదున్నట్టు మొహం మీద చెప్తే ఎవడు కొంటాడు? సో, కొంత ఎంతవరకు చెప్పాలో హాఫ్ ట్రూత్ అంటారుగా, ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి మేనేజ్ చేస్తూ ఉంటారు. సో, అందుకోసమే సప్తమంలో శని, రాహువులు చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే సప్తమంలో శని, రాహువులు ఉంటే మంచిదని చెప్పట్లేదు. సప్తమంలో శని కానీ, రాహు కానీ ఉంటే దిగ్బలాన్ని పొందుతారు. ఇక్కడ ఈ కాన్సెప్ట్ని ఇలానే అర్థం చేసుకోండి. అక్కడ ఆ చార్ట్లో ఎలా ఉండాలని తర్వాత మాట్లాడదాం. కానీ సప్తమంలో న్యాచురల్ జోడియాక్ సైన్లో సప్తమంలో కూడా శని ఉచ్చ పొందేది అందుకే అనమాట. తర్వాత చతుర్థం ఏంటిది? సుఖస్థానం, గృహస్థానం. సో, చంద్రుడు, శుక్రుడు. ఇప్పుడు నువ్వు అంతా పనిచేసి వస్తావు. పనిచేసి వచ్చినాక ప్రశాంతంగా పడుకోవాలనుకుంటావా, గొడవ పెట్టుకోవాలనుకుంటావా? సో, ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలనుకుంటావు. సో, కాబట్టి అంత సాఫ్ట్ ప్లానెట్స్ ఏంటివి? చంద్రుడు, శుక్రుడు. సో, చంద్రుడు, శుక్రుడు చాలా ప్లెజెంటు, ఎమోషన్స్, హ్యాపీనెస్, చిన్న చిన్న సెన్సిటివ్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా చతుర్థం తెలియజేస్తుంది. సో, చతుర్థంలో ఎప్పుడైతే చంద్ర, శుక్రులు ఉంటారో వాళ్ళు దిగ్బలాన్ని పొందుతారనమాట. చతుర్థంతో ఏదో రకమైన కనెక్షన్, రూల్స్ గురించి మాట్లాడదాం. డిఫాల్ట్గా ఉండే ప్రైమరీ రూల్ అనమాట ఇది. తర్వాత దశమం ఏంటిది? రవి, అధికారం. సో, ఒకడిని నువ్వు కమాండ్ చేస్తే వాడు పని చేయాలి అంటే అధికారము, పొజిషను, పవర్ ఉండాలి. అప్పుడే వాడు నీ పని, నువ్వు అనుకున్న పని అవుతుంది. సో, నీకైనా కానీ ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉండాలి అని అంటే దశమానికి రవితో సంబంధం ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎందుకంటే న్యాచురల్ 5th లార్డ్ అక్కడ 10th ఉన్నప్పుడు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అందులోనూ దశమంలో రవి ఉంటే అంటే సూర్యోదయం నుంచి 4వ లగ్నాన్ని మనం అభిజిత్ లగ్నంగా చెప్తాము. అట్టనే దశమంలో రవి దిగ్బలాన్ని పొందుతాడు, వృత్తికారకుడు అవుతాడు. సో, ఇవన్నీ కదా. కాబట్టి రవి దశమంలో ఉండడం చాలా విశేషం. అందుకే దిగ్బలాన్ని పొందుతాడు. తర్వాత కుజుడు కూడా అలానే. కుజుడు ఏంటిది? ఎగ్జిక్యూటర్. ఒక పని ఒకరితో పోరాడి చేయించాలి, ఒక 4 మాటలని చేయించాలంటే కుజుడు ఉండాలి. సో, ఆ కుజుడు యాంబిషియస్ కాబట్టి సో ప్రతి ఒక్కడి కింద ఫైర్ పెట్టి పని చేయించుకుంటాడు కావాల్సింది. కుజవత్ కేతు కాబట్టి కేతు కూడా సిమిలర్ రిజల్ట్ కాబట్టి కేతువు అలానే దశమంలో ఉన్నప్పుడు కూడా అలాంటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి కేతు కూడా దశమంలో దిగ్బలాన్ని పొందుతాడు. సో, ఈ విధంగా దిగ్బలాన్ని. సో, సూర్యోదయం నుంచి 4వ లగ్నం నిట్ట మధ్యాహ్నం అవుతే లగ్నం సూర్యోదయం అవుతుంది. లగ్నం సూర్యోదయం అవుతుంది, దశమం నిట్ట మధ్యాహ్నం అవుతుంది, సప్తమం సాయంత్రం వేళ అవుతుంది, చతుర్థం అర్ధరాత్రి అవుతుంది. అర్ధరాత్రి పడుకుంటాం కాబట్టి అక్కడ సాఫ్ట్ ప్లానెట్స్ ఉన్నాయి. సాయంత్రం పార్టీ మోడ్లో ఉంటాం కాబట్టి సప్తమంలో శని, రాహువులు ఉన్నారు. దశమం మధ్యాహ్నం జాబు ఏదైతే చేసావో పొద్దెక్కాక నీ పని చేసుకోవాలి కాబట్టి జాబ్ ఇంపార్టెంటు. సూర్యోదయం కాగానే నీకు అంటే మార్నింగ్ అవ్వగానే మన నాలెడ్జ్, ఇప్పుడు ఎగ్జామ్కో దేనికో ప్రిపేర్ చేయాలి, ఏం చేయాలనేది ఒక స్కెడ్యూల్లో ప్లాన్ చేయాలంటే ఆలోచన అనేది ఉండాలి. ఈరోజు నీ ఎట్టా స్పెండ్ చేయాలనేది ఒక స్ట్రాటజీ, ఆలోచన లేనిదే నువ్వు ఏం చేయలేవు. కాబట్టి గురుబుధుల లగ్నంలో ఉంటే దిగ్బలాన్ని పొందుతారు. జస్ట్ నాకు అర్థమైంది మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను అంతే. సో, ఇది ప్రైమరీ దిగ్బలం రూల్ అనమాట. సో, షడ్బలాల్లో ఎలా చేశారని అంటే ఇప్పుడు దశమంలో ఉన్నాడు కదా, దశమంలో ఉంటే దిగ్బలాన్ని పొందుతాడు, అది లాభంలోకి వెళ్ళాడు కాబట్టి అక్కడ కూడా దిగ్బలం ఉంటుంది. కానీ దూరంగా వెళ్ళిపోయాడు కదా, పర్సంటేజ్ తగ్గిపోతుంది. అదే చతుర్థంలో ఉన్నాడు అనుకో, రవి దశమం నుంచి ఆపోజిట్ సైన్లో ఉన్నాడు, 0% దిగ్బల వాల్యూ అని చెప్పి షడ్బల కాన్సెప్ట్లో పర్సంటేజ్ డిఫైన్ చేశారు. కానీ ఇక్కడ అలా ఉండదు, ఎక్కడున్నా కూడా దిగ్బలం వస్తుంది. ఓకే, సో నేను డ్రా చేశాను అన్నీ. ఫస్ట్ ప్రైమరీ రూల్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసిందే ఏంటంటే, ఫస్ట్ రూలు అంటే దిగ్బలం అర్థం కావాలని అది చూపించాను. ప్రైమరీ రూల్ ఏంటంటే, ఏదైతే ఒక గ్రహం ఉంటుందో ఆ గ్రహము దానికి సంబంధిత కేంద్రంలో ఉన్నట్టయితే దిగ్బలాన్ని పొందుతుంది. ఓకే, ప్లానెట్ షుడ్ బి ఇన్ ద ప్లేస్ ఆఫ్ రెస్పెక్టివ్ కేంద్ర. అంటే ఉదాహరణకి నేను సింహలగ్నం తీసుకుంటున్నాను అన్నిటిలో. మేషలగ్నం మీకు బోరు కొడుతుంది అంటున్నారుగా, సో సింహలగ్నం తీసుకుందాం. సింహలగ్నానికి రవి లగ్నాధిపతి దిగ్బలాన్ని పొందాలంటే ఎక్కడ ఉండాలి? దశమంలో ఉండాలి, అంతే. మరి రవి చతుర్థంలో ఉంటే దిగ్బలం పొందడా? సప్తమంలో ఉంటే దిగ్బలం పొందడా? సింహలగ్నానికి కూడా చంద్రుడు చతుర్థంలోనే ఉంటే మరి నీచపడతాడు కదా, దిగ్బలాన్ని పొందడా అంటే పొందుతాడు.
నీచము ఉచ్చుతో సంబంధం లేదనమాట. ఇక్కడ రూల్ ఏదైతే చెప్పారో మినటు నాడిలో మన రూల్ని యాజ్ ఇట్ ఈజ్గా అప్లై చేయాలి. ఓకే, మన ఐడియాస్ కానీ వేరే విషయాలు కానీ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అయ్యే విధంగా కంబైన్ చేయకూడదు, మిక్స్ చేయకూడదు అనమాట. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా రూల్ చెప్తే దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం అప్లై చేసి మనం కొన్ని హారోస్కోప్స్లో టెస్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈ రిజల్ట్ ఏ విధంగా వస్తుందనేది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు రూల్స్లా చెప్తున్నాం కాబట్టి ఎక్సెప్షన్స్ గురించి మనం మాట్లాడట్లేదు కాబట్టి అది లాస్ట్లో మాట్లాడుకుందాం. సో ప్రైమరీగా రూల్ ఏంటిదో యాజ్ ఇట్ ఈజ్గా ఎప్పుడైనా ఇప్పుడు రవి కుజులు కలిస్తే రాజగ్రహాలు కలిసాయి అని చెప్తాడు, లేదంటే దానికి ఒక రిజల్ట్ చెప్తాడు మహర్షి, ఏదో సారావళిలోనో బృహత్ పరహార శాస్త్రంలో. ఆ రూల్ యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ సమయం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనం మాడిఫై చేస్తున్నాం అనేది సమయ సందర్భాన్ని బట్టి. ఇప్పుడు పాలుగానే తీసుకుంటావా, పాలకోవా చేసుకుంటావా, పెరుగుగా చేసుకుంటావా, నీ ఇష్టం. అట్టనే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి దాన్ని మనం మాడిఫై చేసుకోవచ్చు. ప్రైమరీ రూల్ని అర్థం చేసుకోండి. సో సింహలగ్నానికి చతుర్థంలో శుక్రుడు అలానే చంద్రుడు ఉన్నట్టయితే రెస్పెక్టివ్ కేంద్రం కదా, అది దిగ్బలాన్ని పొందుతారు. సప్తమంలో శని రాహులు ఉంటే దిగ్బలం పొందుతారు. సింహరాశిలోనే గురుబుధులు ఉంటే దిగ్బలం పొందుతారు. ఇదంతా కౌంటు లగ్నం నుంచి మర్చిపోకూడదు, లగ్నం నుంచే కౌంట్ చేయాలి. ఇక్కడ మళ్ళీ భావాలు వీటితో సంబంధం ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈజ్గా అప్లై చేయడమే. గ్రహాలు సంబంధిత కేంద్రాల్లో ఉంటే దిగ్బలం పొందుతాయి, అదే రూల్ నెంబర్ 1. సో రెండో రూల్కి వెళ్ళిపోదామా. రెండో రూల్ ఏంటంటే ఇది నక్షత్ర జ్యోతిష్యము. మీ నటు నాడి సిస్టమ్ ఏదైతే ఉందో అది నక్షత్ర జ్యోతిష్యం కాబట్టి స్టార్ లార్డ్ ఇంపార్టెంట్ కదా, ప్లానెట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ప్లానెట్ యొక్క స్టార్ లార్డ్. ఇప్పుడు రవి దశమంలో దిగ్బలం పొందుతాడు, కాకపోతే రవి ఎక్కడో ఉన్నాడు, ఓకేనా. సో దాని నక్షత్రాధిపతి మాత్రం దశమంలో ఉన్నాడు అనుకో, దిగ్బలం పొందుతాడు. ఉదాహరణకి ఇదే సింహలగ్నానికి రవి ఏ అష్టమంలో ఉన్నాడో ఊహించుకోండి. బాలేదయ్యా అసలే లగ్నాధిపతి వెళ్ళి అష్టమంలో ఉండడం ఏంటి అని అనుకుంటారు. కానీ రవి ఉన్న నక్షత్రాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన దశమంలో ఉన్నాడు అనుకో, అప్పుడు దిగ్బలం పొందుతాడు. ఉదాహరణకి ఇది సింహలగ్నం కదా, రవిని అష్టమంలో ఊహిద్దామా. సో గురు నక్షత్రంలో పునర్వసులో తీసుకుందాం. ఈ ఒక్కరక నక్షత్రంగా దాన్ని తీసుకుంటున్నాను ఊరికే సరదాకి. పునర్వసు 4లో ఉన్నాడు అనుకుందాం. కానీ గురువు మాత్రం కృత్తికలో ఉంటూ దశమంలో దిగ్బలాన్ని, దశమంలో గురువు ఉండడం వల్ల రవికి దిగ్బలం వచ్చింది. నక్షత్రనాథుడు ఉంటే అనుకూలంగా ఉంటే దిగ్బలం పొందుతాడు. ఓకే, గురువు ఎలా దిగ్బలం పొందుతాడు అనేది మళ్ళీ డిఫరెంట్. అంటే ఇప్పుడు ఉదాహరణకి గురువు యొక్క నక్షత్రనాథుడు రవి అయ్యాడు కదా, ఒకవేళ రవి లగ్నంలో ఉంటే గురువుకు దిగ్బలం వచ్చేది యాజ్ పర్ ద రూల్ నెంబర్ 2 అన్నమాట. నక్షత్రనాథుడు రెస్పెక్టివ్ అంటే నక్షత్రనాథుడు సంబంధిత స్థానంలో ఉంటే, అంటే గ్రహంతో సంబంధం లేదు రూల్ నెంబర్ 2లో. అంటే ఈ 8 రూల్స్లో ఏదో రకంగా రూల్ రావచ్చు, అర్థమైందా. ఇప్పుడు సింపుల్గా రూల్ ఏంటంటే ఎరుపు, పసుపు, నలుపు చొక్కాలు వేసుకున్న వాళ్ళందరూ లోపలికి రండి అని చెప్పి ఇన్వైట్ చేశారనుకో, ఆటోమేటిక్గా ఆ మూడిట్లో ఏ రంగు ఉన్నా కూడా వాళ్ళు లోపలికి రావడానికి ఎలిజిబుల్ కదా. అలానే 8 రూల్స్లో ఏ రూల్ వచ్చినా కూడా వాడికి దిగ్బలం వచ్చినట్టే. గ్రహం దశమంలో ఉన్న దిగ్బలం వచ్చినట్టే. రూల్ నెంబర్ 2 ప్రకారం నక్షత్రనాథుడు దాని సంబంధిత కేంద్రంలో ఉంటే కూడా దిగ్బలం వస్తుంది. చూపిస్తా ఎగ్జాంపుల్. ఇక్కడ భావాలతో సంబంధమే లేదు. సింహలగ్నానికి రవి అష్టమంలో ఉన్నాడు, అయినా కూడా దశమంలో గురువు ఉండడం వల్ల రవికి దిగ్బలం వచ్చింది. రూల్ నెంబర్ 2 ప్రకారం దిగ్బలం వచ్చింది. ఒక్కోసారి 2-3 రూల్స్ ప్రకారం కూడా ఒక గ్రహానికి దిగ్బలం వస్తుంది, ఒక్కోసారి ఏదో ఒక రూల్ ద్వారా కూడా దిగ్బలం వస్తుంది. అది బలంగా ఉందని మాత్రమే గుర్తుపెట్టుకోండి. దిగ్బలం వచ్చిందంటే దానికి యోగకారకుడు కనెక్ట్ అయితే అది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు సింహలగ్నానికి గురువు యోగకారకుడు అయ్యి గురువు యొక్క నక్షత్రంలో ఉంటూ గురువుతో పరివర్తనం చెందుతూ దిగ్బలం రావడం ఎంత విశేషం. సో ఇది ఇలా మనం సెకండ్ పాయింట్ని ఇన్వాల్వ్ చేస్తామన్నమాట. రెండో పారామీటర్, మూడో పారామీటర్. ఇప్పుడు బోమ్ థియరీ ఉంది, ఆ థియరీ కూడా ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. అలా రకరకాలుగా మనం ఆ థియరీ ప్రకారం కూడా దీనికి ఏం చాయిస్ ఉంది. అట్లా నెంబర్ ఆఫ్ పారామీటర్స్ని మనం హారోస్కోప్ అనలైజ్ చేసేటప్పుడు ఇన్వాల్వ్ చేద్దాం. సో రెండో రూల్ కూడా రాస్తాను. ఆ గ్రహం యొక్క నక్షత్రాధిపతి సంబంధిత కేంద్రంలో ఉంటే దిగ్బలం వస్తుంది. సింపుల్. ఓకే, ఫస్ట్ రూలు అందరికీ తెలిసిందే. రెండో రూల్ ఏదైతే ఉందో ఇది నక్షత్ర జ్యోతిష్యం కాబట్టి దానివల్ల వచ్చేసింది. మూడో రూల్కి వెళ్దాం.
మూడో రూల్ ఏంటంటే ఇది నక్షత్ర జ్యోతిష్యం కదా, మరి నక్షత్రానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి ఏదైనా ఇప్పుడు సింహలగ్నం అంటే రవిని చూసుకుంటున్నాం, లగ్నాధిపతిని ప్రైమరీగా చూస్తాం కాబట్టి చూస్తున్నాం. ఆ నక్షత్రాధిపతి ఎవరైతే ఉంటారో ఆయన రెస్పెక్టివ్ కేంద్రాధిపతి అనమాట. రెస్పెక్టివ్ కేంద్రాధిపతి అంటే ఇప్పుడు సింహలగ్నానికి రవికి దిగ్బలం రావాలంటే శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉండాలి. శుక్రుడి యొక్క నక్షత్రాలు ఎక్కడున్నాయి? పుబ్బా నక్షత్రం సింహంలో, పూర్వాషాఢ ధనస్సులో, మేషంలో భరణి నక్షత్రం. సో 9 రవి మంచిది కాదు, జనరల్గా పితృదోషం అట్లా చెప్తారు. కానీ రవి మేషంలో ఉచ్చి పొందుతాడు, అక్కడ విషయం వేరే ఉంటుంది, అక్కడ అది పనిచేయదు. అట్లనే ధనస్సులో పంచమంలో ఉన్నాడు, అర్కస్తు పంచమ, అది బాలారిష్ట దోషం. కాకపోతే అక్కడ రవి ఎప్పుడైతే దశమాధిపతి నక్షత్రంలో ఉన్నాడో దిగ్బలాన్ని పొందుతాడు, ఓకే అని చెప్తాడు, ఏం పర్లేదని చెప్తాడు. అర్థమైందా? సో ఈ విధంగా కన్సిడర్ చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు దశమంలో ఉన్న దిగ్బలం వచ్చింది, లేదు దశమంలో ఉన్న గ్రహం యొక్క నక్షత్రంలో దిగ్బలం వచ్చింది, రెండో రూలు. మూడో రూల్ ఏంటిది? దంశలాడ్స్ ఆడినట్టు మనం రూల్ 1, 2 ఒక్కొక్కటి గుర్తుపెట్టుకుంటూ వెళ్ళాలి. సో మూడో రూల్ ఏంటిది? ఆ కేంద్రాధిపతి. ఉదాహరణకి ఇప్పుడు గురువు లగ్నంలో ఉంటే దిగ్బలం పొందుతాడు, లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్న దిగ్బలం పొందుతాడు. బుధుడు కూడా రవి నక్షత్రంలో ఉన్న దిగ్బలం పొందుతాడు. ఆ రవి నక్షత్రాలు ఎక్కడైనా ఉండని, సంబంధమే లేదనమాట. ఓకే, రవి నక్షత్రాలు ద్వితీయంలో ఉన్నాయి, తర్వాత దశమంలో 9వ ఇంటి ఉన్నాయి, తర్వాత మనకి పంచమంలో 6లో కూడా ఉన్నాయి. అంటే గురువు నీచంలో పడిపోయాడు, బాలేదు కదా అంటే రవి నక్షత్రంలో ఉన్నాడు కదా, దిగ్బలం పొందాడు, బలంగా ఉన్నాడు అని చెప్పి సిగ్నిఫై చేస్తారనమాట. అది దిగ్బల రూల్, అదే దాని పవర్ అనమాట. అంటే అట్ట పోయాడని తీసేసేయకుండా దానికి దిగ్బలం వచ్చింది అని చెప్పి కన్సిడర్ చేస్తారు. ఆ రవి కనుక ఇప్పుడు గురువు నీచంలో పడ్డాడు, కానీ రవి కనుక బాగున్నాడు అనుకో అది మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అదే రవి నక్షత్రంలో దశమంలో ఉన్నాడు అనుకో గురువు, ఇంకా బెటర్. దానికన్నా లగ్నం మీద ఉత్తరా నక్షత్రంలో ఉన్నాడు అనుకో ఇంకా సూపర్ కదా. లగ్నంలో ఉన్నాడు, లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, అది చాలా పాజిటివ్. 2 రూల్స్ అప్లై అయ్యాయి, నేను మీకు అదే చెప్పాను. 2-3 రూల్స్ ఒక్కోసారి అప్లై అవుతాయి, 2 రూల్స్ అప్లై అయ్యాయి. ఇలాంటప్పుడు రవి దశమంలో ఉండి దిగ్బలం పొందాడు అనుకో, దశమంలో దిగ్బలం పొందిన నక్షత్రంలో లగ్నంలో గురువు ఉండడం విశేషమైంది, అందులోనూ 9లో ఉండడం పూర్వపుణ్య యోగం పట్టింది. తర్వాత ఉదాహరణకి భరణిలోనే ఉన్నాడు అనుకుందాం, భరణిలో ఉంటే రవికి దిగ్బలం వచ్చి ఉచ్చస్థానంలో ఉండి ఆ నక్షత్రంలో గురువు లగ్నంలో దిగ్బలం పొంది లగ్నాధిపతి నక్షత్రంలో దిగ్బలం పొందినట్టు. కాబట్టి ఇవన్నీ విశేషమే కదా. సో ఉదాహరణకి మనం సింహలగ్నం వేసుకుని గురువుని లగ్నంలో ఉత్తరం మీద, రవిని భరణిలో పెట్టుకుందాం. సో ఉత్తర 1 ఏమవుతుంది? అది చాలా విశేషమైన నక్షత్రం, పుష్కర నవాంశ అట చెప్తారు. ఇక్కడ ఈ మీనటు నాడిలో పుష్కర నవాంశలు వాటి గురించి డిస్కస్ చేయలేదు, కానీ బట్ నాకు తెలుసని చెప్పానులే. అది మనం ఇక్కడ ఏంటంటే చాలా స్ట్రిక్ట్ అనమాట, సొంత కవిత్వం అసలే వాడద్దు, యాజ్ ఇట్ ఈజ్గా అప్లై చేయాలి. బట్ ఏదేమైనప్పటికీ కూడా లగ్నంలో గురువు ఉత్తరా నక్షత్రంలో ఉన్నాడు, లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, అంతే కదా. మనకు కావాల్సిన రెస్పెక్టివ్ కేంద్రం ఏంటిది? లగ్నాధిపతి నక్షత్రంలో ఆ గ్రహం కనుక ఉన్నట్టయితే దిగ్బలం పొందుతుంది. గురువు లగ్నంలో ఉన్నాడు, ఫస్ట్ రూల్ అప్లై అయింది, రూల్ నెంబర్ 3 కూడా అప్లై అయింది. 2 రూల్స్ ప్రకారం కూడా దిగ్బలం వచ్చింది. తర్వాత రవి 9లో ఉన్నాడు, 9లో ఉంటే ఉన్నా కూడా భరణిలో ఉన్నాడు కాబట్టి మనకి దశమాధిపతి నక్షత్రం వల్ల దిగ్బలం వచ్చింది, గురువుకేమో లగ్నాధిపతి నక్షత్రం వల్ల దిగ్బలం వచ్చింది. దానికి సంబంధించిన అనమాట. ఇప్పుడు ఈ సింహలగ్నానికి శుక్రుడు కనుక కుజ నక్షత్రంలో ఉన్నాడు అనుకో అప్పుడు దిగ్బలం వస్తుంది. ఇప్పుడు కన్నిలో పడిపోయాడు, శుక్రుడు నీచంలో ఉన్నాడని చూడాల్సిన అవసరం లేదు. చిత్తలో ఉన్నాడు అనుకో దిగ్బలం పొందాడు అని చెప్పి మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాంటప్పుడు కుజుడు కూడా బాగున్నాడు అనుకో బాగుంటుంది. డెఫినెట్లీ ఒక గ్రహం ఉచ్చపొంది మళ్ళీ ఉచ్చపొందిన నక్షత్రంలో ఉందనుకో అట్లా కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. అట్లాంటివి మళ్ళీ మంచి యోగకారకులు అవుతూ ఉంటే ఇంకా బాగా రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు నేను చూపించిన చార్ట్ ఏదైతే ఉన్నదో గురువు ఎగ్జాంపులే, జస్ట్ ఊరికే ఇమాజినేషన్ ఎగ్జాంపుల్. సో ఈ గురువు ఎప్పుడైతే ఆ ఉచ్చ పొందిన నక్షత్రంలో ఉంటూ యోగకారకుడై లగ్నం మీద ఉంటూ లగ్నాధిపతి నక్షత్రాన్ని ఆక్యుపై చేయడం, ఉచ్చ పొందిన గ్రహంలో ఉండడం, అది కూడా యోగకారకుడు అవడం, మళ్ళీ దాన్ని విశేష దృష్టి తన 9వ దృష్టితో ఆ గురువు రవిని చూడడం ఎంత బాగుంది. సో ఆల్వేస్ అది పూర్వపుణ్య యోగం అని చెప్పచ్చు అనమాట. వాడికి అన్నీ కూడా చాలా ఈజీగా పూర్వకర్మ పాజిటివ్ యొక్క కర్మ అంటే గత జన్మలో ఏదో మంచి చేసుకుని ఉంటాడు. అందుకని ఎప్పుడు కూడా అన్ని విషయాలు సునాయాసంగా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఏ ట్రబుల్ వచ్చినా కూడా చాలా తక్కువ టైంలోనే రిజాల్వ్ అవుతూ ముందుకు వెళ్ళిపోయేటట్టు లైఫ్ క్రియేట్ అవుతుంటుంది. నేను కొన్ని చార్ట్స్ అబ్జర్వ్ చేసిన వాటిలో ఎప్పుడైతే పూర్వపుణ్య యోగం ఉంటుందో ఏదో ఒక సమస్యకు సంబంధించిన ఆస్పెక్ట్ దశాభుక్తి వస్తుంది. చాలా తక్కువ టైంలో వితిన్ 1 ఇయర్ 1.5 ఇయర్లో మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళకి
అంతకు మించిన గ్రోత్ పాజిటివ్నెస్ని కూడా ఎక్స్పీరియన్స్ చేశారనమాట. అది దాని పూర్వపుణ్య యోగం యొక్క విశేషం అనమాట. సో రూల్ నెంబర్ 3 అయిపోయింది. 4వ రూల్. సో 4వ రూల్ ఏంటిది అంటే కేంద్రాధిపతి యొక్క దృష్టి. ఇప్పుడు ఉదాహరణకి సింహలగ్నం తీసుకుంటే రవి శుక్రులు ఒకే దగ్గర తిరుగుతారు, పాసిబుల్ కాదు కాబట్టి నేను జస్ట్ ఇమాజినరీ ఎగ్జాంపుల్ని మాత్రమే చెప్తున్నాను. రవి శుక్రులు ఆపోజిట్ సైన్లో ఉండరు, కానీ మనకి ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. రవి పంచమంలో ధనస్సులో ఉన్నాడు, ఏదో మూలలో ఉన్నాడు అనుకుందాము. శుక్రుడు మిథునంలో నుంచి చూస్తున్నాడు, అప్పుడు రవికి దిగ్బలం వస్తుంది, దశమాధిపతి. వేరే లగ్నాలకి కొంచెం పాసిబిలిటీ అవుతుంది. ఉదాహరణకి కర్కాటక లగ్నానికి ఇప్పుడు కుజుడికి దిగ్బలం ఇప్పుడు దిగ్బలం రవికి రావాలనుకో. సో రవి వచ్చేసేసి చతుర్థంలో ఉంటూ కుజుడు చేత చూడబడ్డాడు అనుకో, అప్పుడు దిగ్బలం వచ్చేస్తుంది. ఓకే, కర్కాటక లగ్నానికి అయితే ఎందుకంటే దశమాధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి. నేను ఇప్పుడు సింహలగ్నం తీసుకున్నాను కాబట్టి సిచ్యువేషను అలా ఉంది. కావాలి అని అంటే మనం కర్కాటకమే తీసుకుందాం, ఏముంది. పంచమంలో రవి ఉన్నాడు, కానీ దశమాధిపతి అయిన కుజుడి చేత కర్కాటక లగ్నానికి చూడబడ్డాడు కాబట్టి దిగ్బలం వచ్చేసింది. సో ఈ విధంగా మనం దిగ్బలం ఎలా వస్తుంది అనేది ఇంకొక రూల్ అనమాట, రూల్ నెంబర్ 4. సో దృష్టి వల్ల కూడా దిగ్బలం వచ్చేసింది. అంటే ఇప్పుడు గురువుకి ఏంటిది, ఇప్పుడు కర్కాటక లగ్నానికి గురువు గనక దిగ్బలం రావాలనుకో, చంద్రుడు చూసాడు అనుకో గురువు, అంటే గురువుని చంద్రుడు చూడాలి, గురువు చంద్రుడిని చూడడం కాదు. ఓకే, గురువు పంచమ దృష్టితో చంద్రుడిని చూడడం కాదు, గురువుని చంద్రుడికి ఒకటే దృష్టి, సప్తమ దృష్టి ఉంది కదా. సో మకరంలో గురువు ఉన్నాడు కర్కాటక లగ్నానికి, చంద్రుడు లగ్నం మీద నుంచి చూశాడు, దిగ్బలం వస్తుంది. కర్కాటకంలో గురువు ఉన్నాడు, మకరం నుంచి చంద్రుడు చూస్తున్నాడు, దిగ్బలం వస్తుంది. వృశ్చికంలో గురువు ఉన్నాడు, వృషభం నుంచి చూశాడు గురువు, దిగ్బలం వస్తుంది. ఇక్కడ ఆ ఎగ్జాల్టేషన్ నుంచి చూశాడా, డిబిలిటేషన్ నుంచి చూశాడా అనేది క్వశ్చన్ కాదనమాట. సో చూశాడా లేదా అన్నదే మ్యాటర్. కానీ అది కూడా మనం తర్వాత పారామీటర్స్గా మనం తర్వాత అప్లై చేసుకోవచ్చు. డెఫినెట్లీ ఒక ఉచ్చులో ఉండి, ఇప్పుడు నీ ఫ్రెండ్ అనేటోడు చాలా మంచి పొజిషన్లో ఉండి చూశాడు, అంటే ఒక కొత్త సినిమాకు ఒక 20 టికెట్లు దొరికాయి, ఏంట్రా అని చూశాడంటే నీకు ఒక టికెట్ ఇచ్చేస్తాడు. అదే వెనక బ్లాక్ టికెట్ల దగ్గర దొరకట్లేదు, అక్కడ నిలబడ్డాడు, నేను చూశాడు అనుకో, ఉందారా టికెట్ అని అడుగుతాడు తప్ప నీకు టికెట్ ఇస్తాడా, ఇవ్వలేడు కదా. సో అలానే ఒక ఉచ్చు పొందిన గ్రహం ఆల్రెడీ ఫిల్ఫిల్డ్ అనమాట, దానికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. అది కనుక చూసిందనుకో నీకు ఏది కావాలంటే సాయం చేసి పెడుతుంది అట్ట అనమాట. సో ఇప్పుడు 4 అయిపోయాయి, 4 రూల్స్ అయిపోయాయి కదా. సో 5వ రూల్కి వెళ్దాం. ఇప్పుడు మనం కర్కాటక లగ్నమే తీసుకుందాము కన్ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు కర్కాటక లగ్నానికి కుజుడు దశమంలో ఉంటే దిగ్బలం పొందుతాడు కదా. సో కుజుడికి దిగ్బలం రావాలంటే ఎలా ఉండాలి? కర్కాటక లగ్నానికి మనం రవిని తీసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను కర్కాటక లగ్నం తీసుకున్నాను. రూల్ నెంబర్ 5 ఏంటంటే దృష్టి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, నక్షత్రనాథుడికి కూడా దృష్టి అప్లై చేశారనమాట. సో ఇప్పుడు అష్టమంలో పడిపోయాడు రవి, షష్ఠ భాగ్యాధిపతి అయిన గురువు యొక్క నక్షత్రంలో ఉన్నాడు, పూర్వభాద్రపదలో ఉన్నాడు. సో పూర్వభాద్రపదలో ఉంటే గురువు దశమంలో ఉన్నాడు, అట్టా దిగ్బలం వచ్చింది. అంటే స్టార్లర్ దశమంలో ఉంటే లేదు, వేరే దగ్గర ఉన్నాడు అనుకున్నా కూడా ఆ దశమాధిపతి అయిన ఈ యొక్క కుజుడు ఆ గురువుని చూడడం వల్ల దిగ్బలం వచ్చింది. ఉదాహరణకి గురువు మకరంలోనే ఉన్నాడు అనుకుందాం, అయినా కూడా నీచంలో పడినా కూడా ఆ కుజుడు చూశాడు కాబట్టి ఆ గురువుని ఆ దశమాధిపతి చూడడం వల్ల, అంటే ఏం లేదు, నక్షత్రనాథుడిని దశమాధిపతి ఆస్పెక్ట్ చేస్తాడు అంతే, చేస్తే అట్లా కూడా దిగ్బలం వచ్చేస్తుంది. దట్స్ ఇట్. ఇక్కడ ఏంటంటే ఇది బాగానే ఉంది, కానీ డెఫినెట్లీ ఆ స్టార్లడ్ పొజిషన్ కనుక బాగుంటే ఇంకా బాగుంటుంది. ఉదాహరణకి ఇదే ఎగ్జాంపుల్లో గురువుని లగ్నం మీద పెట్టి కుజుడిని కనుక 6వ ఇంట్లో పెట్టి కుజుడు అష్టమ దృష్టితో లగ్నంలో ఉన్న గురువుని ఆస్పెక్ట్ చేస్తే అప్పుడు ఉచ్చులో ఉన్న గ్రహం యొక్క నక్షత్రంలో రవి ఉండడము, తర్వాత లగ్నం మీద గురువు ఉంటే, గురువు బలంగా ఉంటే ఆ లగ్నం మీద ఉన్న నక్షత్రంలో ఉండడం 2 పాయింట్లు. 3వ పాయింట్ ఏంటంటే కుజుడు 6లో చాలా బలవంతుడు, తెలిసిందే కదా. 6లో ఉండి మళ్ళీ లగ్నాన్ని విశేష దృష్టితో ఆస్పెక్ట్ చేయడం, అందులోనూ గురువుని ఆస్పెక్ట్ చేయడం వల్ల అక్కడ చాలా బాగా ఫలితం వచ్చింది. ఇట్లా మనం ఉన్న రూల్స్లో నుంచే ది బెస్ట్ పాసిబిలిటీని కూడా మనం అర్థం చేసుకుంటే
ఓకే ఇది ఇంకా చాలా పాజిబుల్ కాంబినేషన్, సిగ్నిఫికెన్స్ మిస్ కావట్లేదు ఇక్కడ. మీకు అర్థమైందా? ఇక్కడ చూస్తే కుజుడు ఎక్కడేమన్నాడు, చతుర్థంలో ఉన్నాడు, గురువు దశమంలో ఉన్నాడు. ఓకే అది కొంత బాగుంది. ఒకవేళ రివర్స్లో ఉందనుకో, గురువు చతుర్థంలో ఉన్నాడు, తర్వాత కుజుడు దశమంలో ఉన్నాడు అనుకో, అది కూడా వస్తుంది. ఓకే అదే గురువు చతుర్థంలో ఉన్నాడుగా, అదే లగ్నం మీద ఉంటే ఆ గురువు కూడా దిగ్బలం వస్తుంది కదా. అట్లా ఎన్ని పాసిబిలిటీస్ ద్వారా అయితే మంచి రిజల్ట్స్ వస్తాయో మనం దాన్ని బేరీజ్ చేసుకోవచ్చు. అయితే మనం దీనికి ఒక మ్యాథమెటికల్ ఆల్గారిథం కూడా రాసుకోవచ్చు. అంటే ఒక్కొక్క దానికి ఉన్న పాసిబిలిటీస్ని మనం మ్యాథమెటికల్గా ఆల్ పాసిబిలిటీస్ని క్యాలిక్యులేట్ చేసి, ఇదిగో ఇన్ని దిగ్బల రూల్స్లో ఒక్కొక్క దిగ్బల రూల్లో ఇన్ని పాసిబిలిటీస్ వస్తాయి, సో ఈ పాసిబిలిటీకి నేను అవుట్ ఆఫ్ 100 ఇంత స్కోర్ ఇచ్చాను, ఈ పాసిబిలిటీకి తక్కువ ఇచ్చానని రేటింగ్ వేసుకోవచ్చు. అదే సింహలగ్నమే ఎగ్జాంపుల్ తీసుకున్నాను, సింపుల్, ఏమీ లేదు. కేంద్రాధిపతి ఇప్పుడు దశమాధిపతి ఉన్నాడు, దశమాధిపతి పోయి కలిసి ఉన్నాడు, డైరెక్ట్గా దిగ్బలం వచ్చేస్తుంది, అంతే సింపుల్. అర్థమైందా? సో ఇప్పుడు గురువు ఉన్నాడు, గురువుకి లగ్నాధిపతితో కలిసి ఉంటే దిగ్బలం వస్తుంది, ఎక్కడున్నా వస్తుంది. అయితే ఆ ఉచ్చ, తర్వాత స్వక్షేత్రము, మూల త్రికోణము ఇలాంటివి కూడా ఏమన్నా అడిషనల్గా తగిలాయి అనుకో ఇంకా బలంగా ఉంటాయి. ఒకవేళ యోగకారకుడు కలిసాడు అనుకో, ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చేస్తాడు. దిగ్బలంతో పాటు యోగకారక రిజల్ట్స్ని, యోగకారక కనెక్షన్ మనం మర్చిపోకూడదు. చాలామంది మిస్ అయ్యేది ఏంటంటే, నేను స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు అబ్బా వీడి చార్ట్లో చాలా దిగ్బలం ఉన్నాయి, అబ్బా ఈయన అద్భుతంగా ఉంది దిగ్బలం, ఒక గొప్ప ఆయన చార్ట్ చూసినా దిగ్బలం కనిపిస్తుంది, ఒక నార్మల్ పర్సన్ చార్ట్ చూసినా దిగ్బలం కనిపిస్తుంది. ఏదో రకంగా 8 రూల్స్ అంటే దిగ్బలం వచ్చేస్తుంది కదా, ఎక్కడయ్యా డిఫరెన్స్ అని బాగా ఆలోచించి మళ్ళీ అర్థం చేసుకుంటే, తెలుసుకుంటే రకరకాలుగా యోగకారక కనెక్షను, ఈ ఉచ్చ స్థితి ఇలాంటివన్నీ కూడా మూల త్రికోణ స్థితితో అడిషనల్ పారామీటర్గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉన్నాయి. సో 2 గ్రహాలు ఉచ్చ పొంది నక్షత్ర పరివర్తనం చెంది శుభస్థానాల్లో కనుక పరివర్తనం చెంది దిగ్బలం వచ్చి వాటికి ఉన్నట్టయితే అప్పుడు బ్రహ్మాండమైన రిజల్ట్స్ రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు లగ్నంలో గురువు ఉన్నాడు, మేష లగ్నం, కుజుడు చూస్తున్నాడు, కుజుడు దశమంలో దిగ్బలాన్ని పొందాడు, లగ్నంలో గురువు ఉండడం వల్ల దిగ్బలం పొందాడు. మళ్ళీ గురువుని ఈ యొక్క ఎప్పుడైతే ఈ కుజుడు చూశాడో అలా కూడా లగ్నాధిపతి చూడడం వల్ల కూడా దిగ్బలం వచ్చింది. ఇలా అనేక రకంగా దిగ్బలం వచ్చింది. సో ఇప్పుడు గురువు ఏ కృత్తిక 1లో ఉన్నాడు, విశేషంగా ఉన్నాడు, చాలా బాగున్నాడు, అప్పుడు నవాంశలో భాగ్యంలో ఉంటాడు, పంచమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, అది పాజిటివ్ రిజల్ట్. ఇట్లా మనం అనేక రకాలుగా దిగ్బలాన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఏమీ లేదు, కేంద్రాధిపతితో ఇట్లా కనుక కలిసి ఉన్నట్టయితే దిగ్బలం వచ్చేస్తుంది. మనం ఏదైతే గ్రహాన్ని వెరిఫై చేస్తున్నామో ఆ గ్రహం యొక్క నక్షత్రాధిపతి కేంద్రాధిపతి. ఇప్పుడు గ్రహం రవి శుక్రులు కలిసి దిగ్బలం పొందారు. సో రవి ఉన్న నక్షత్రాధిపతి, ఇప్పుడు రవి వచ్చేసేసి మనం ఇదే సింహలగ్నానికి అష్టమంలో గురు నక్షత్రంలో ఉంటే గురుతో పాటు ఆ శుక్రుడు కలిసి ఉన్నాడు అనుకో, అప్పుడు కూడా దిగ్బలం వచ్చేస్తుంది, అంతే. గురు శుక్రులు ఇద్దరు కలిసి శతభిష నక్షత్రంలో ఉన్నారు, సప్తమంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నారు. సో రవి వచ్చేసేసి అష్టమంలో పడిపోయాడు. కానీ ఎప్పుడైతే ఆ గురువు నక్షత్రంలో ఉంటే ఆ గురువుని శుక్రుడు కలిశాడో, అక్కడ గురువు దశమంలో లేకపోయినా, నక్షత్రనాథుడు దశమంలో లేకపోయినా దిగ్బలం వచ్చేసింది అనమాట. రవికి కావాల్సింది దశమం కదా, అదే మీరు చంద్రుడికో శుక్రుడికో చూడాలి అని అంటే చతుర్థాన్ని చూడాలన్నమాట. ఓకే, ఎందుకంటే చతుర్థంతో కనెక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి. ఇక్కడ దశమంతో కనెక్షన్, ఇక్కడ దశమాధిపతితో కనెక్షన్ ఎలా వచ్చింది, గురువు శుక్రుడితో కలిశాడు కాబట్టి 10th కనెక్షన్ అనేది వచ్చింది. ఈ లగ్నానికి దశమాధిపతి శుక్రుడు కదా, అందుకని దిగ్బలం పొందాడు అనమాట. డైరెక్ట్గా గ్రహంతో కలిసినా వచ్చింది, నక్షత్రనాథుడి వల్ల కూడా వచ్చేసింది. ఫైనల్గా 8th రూల్. సింహలగ్నమే తీసుకున్నాను మళ్ళీ ఎగ్జాంపుల్గా. దశమంలో కుజుడు, ఆ దశమంలో ఉన్న కుజుడు రవిని అష్టమ దృష్టితో ఆస్పెక్ట్ చేస్తున్నాడు. కుజుడికి 4, 8 దృష్టిలో తెలిసిందే కదా. సో ఎప్పుడైతే అష్టమ దృష్టితో సప్తమం వృచ్చికం అవుతుంది, ధనస్సు అష్టమం అవుతుంది కదా, కుజుడి నుంచి లెక్క పెట్టాలన్నమాట. ఓకే, సో లగ్నాత్ పంచమంలో ఉన్న రవి దశమంలో ఒక గ్రహం ఉండి ఆ గ్రహం దీన్ని చూసింది. ఉదాహరణకి రవి వృచ్చికంలో ఉన్న దిగ్బలం వచ్చేది. ఓకే, లగ్నం మీద ఉన్న కుజుడు దశమంలో నుంచి చూశాడు కాబట్టి దిగ్బలం వచ్చేది. ఇట్టా అనేక విధాలుగా ఆ దశమంలో ఉన్న గ్రహం కనుక చూసిందనుకో, అప్పుడు ఈ రవికి కానీ కేతువుకి కానీ కుజుడికి కానీ ఈ దశమం ద్వారా కనెక్షను, దశమంలో ఉన్న గ్రహం కనుక చూస్తే దిగ్బలం వచ్చేస్తుంది. అదే గురువుకి దిగ్బలం రావాలనుకో, లగ్నంలో ఉన్న గ్రహం చూడాలి.
ఇప్పుడు గురువు ఎక్కడో అష్టమంలో ఉన్నాడు, లగ్నంలో కుజుడు ఉండి అష్టమ దృష్టితో చూశాడు అనుకో, అప్పుడు దిగ్బలం వచ్చేస్తుంది. ఎందుకంటే లగ్నంలో ఉన్న ఒక గ్రహం చూసింది కదా, అట్టా దిగ్బలం వచ్చేసింది. సో 8 రూల్స్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయనా? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పొజిషను ప్రశాంతతనిస్తుంది, పీస్ఫుల్నెస్ని ఇస్తుంది. ఓకే, ఒకటికి బెడ్రూమ్ అంటే ఇష్టం, ఒకటికి టీవీ చూడడం, మెయిన్ హాల్ అంటే ఇష్టం. అట్టనే గ్రహాలకు కూడా రకరకాల పొజిషన్. గురు బుధులు లగ్నంలో ఉంటే దిగ్బలాన్ని పొందుతారు, చతుర్థంలో చంద్ర శుక్రులు దిగ్బలాన్ని పొందుతారు, సప్తమంలో శని రాహువులు దిగ్బలాన్ని పొందుతారు, అండ్ దశమంలో రవి కుజ కేతువులు దిగ్బలం పొందుతారు. మొత్తం అంతా కూడా నేను దశమ కేంద్రంతో ఒక కేంద్రంతో ఎగ్జాంపుల్ చెప్పాను. అన్ని కేంద్రాలతో ఎగ్జాంపుల్ చెప్తే 4 గంటల వీడియో అవుతుంది, నన్ను ఖచ్చితంగా తిట్టుకుంటారు. కాబట్టి నేను చెప్పను. మిగిలినవి మీరు అప్లై చేసి ట్రై చేయండి. మీరు కావాలంటే కింద కామెంట్ చేసి పలానా గ్రహం పలానా దగ్గర ఉంది, సో దీనికి దిగ్బలం వచ్చిందా, ఈ రూల్ నెంబర్లో ఏ రూల్ నెంబర్ వల్ల మీరు దిగ్బలం వచ్చిందో మీరు నాకు కామెంట్ చేయండి. డౌట్ ఉంటే కూడా అడగండి, మనం షార్ట్స్ ఫార్మాట్లో ఆర్వీఏ ఫోరంలో మనం మాట్లాడుకుందాము. సో ఇది ప్రైమరీ రూల్. సెకండ్ ఏంటిది అంటే ఫస్ట్ రూల్, కేంద్రాల్లో గనక గ్రహాలు ఉన్నట్టయితే సేమ్ ఫస్ట్ రూల్ ఏదైతే ఉందో అదే రూల్, అవి డైరెక్ట్గా రెస్పెక్టివ్ కేంద్రంలో ఉంటే దిగ్బలాన్ని పొందుతాయి. రెండోది నక్షత్ర జ్యోతిష్యం కాబట్టి దాని నక్షత్రాధిపతి కనుక అనుకూలమైన కేంద్రంలో, దానికి సంబంధిత కేంద్రంలో, గురువు అయితే లగ్నం మీద ఉండాలి, శుక్రుడు అయితే దానికి నక్షత్రనాథుడు చతుర్థంలో ఉండాలి. అదే రూల్ నెంబర్ 2 ద్వారా దిగ్బలం వస్తుంది. నెక్స్ట్ రూల్ నెంబర్ 3 ఏంటిది? ఆ నక్షత్రాధిపతి సంబంధిత కేంద్రాధిపతి అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు సింహలగ్నం తీసుకున్నాం, రవి దశమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, గురువు లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. ఎక్కడున్నా పర్లేదు, 2లో ఉన్నా 8లో ఉన్నా ఎక్కడుంటే ఆ నక్షత్రం ఎక్కడుంటే అక్కడ ఉంటే వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే 4th రూల్ ఏంటంటే కేంద్రాధిపతి, అంటే ఇప్పుడు కర్కాటక లగ్నం తీసుకున్నాము, దశమాధిపతి చేత చూడబడ్డం వల్ల మనకి రవికి దిగ్బలం వచ్చేసింది. కేంద్రం నుంచి ఒక గ్రహం చూసినా కూడా వచ్చేస్తుంది, అది ఇంకో రూలు. 5వ రూల్ ఏంటంటే కేంద్రాధిపతి, అంటే ఇప్పుడు నక్షత్రనాథుడిని కేంద్రాధిపతి చూడడం. అంటే ఇప్పుడు కర్కాటక లగ్నానికి కుజుడు దశమ కేంద్రాధిపతి అవుతాడు కాబట్టి, గురువు నక్షత్రంలో రవి ఉన్నాడు కాబట్టి రవికి దిగ్బలం రావడానికి గురువుని కుజుడు చూశాడు, సప్తమ దృష్టితో చూశాడు కాబట్టి దిగ్బలం వచ్చింది. దశమాధిపతితో ఇప్పుడు సింహలగ్నం తీసుకున్నాం, అష్టమంలో రవి శుక్రుడు దశమాధిపతి కాబట్టి కనెక్షన్ వచ్చేసింది, కాబట్టి దిగ్బలం వచ్చేసింది. ఇప్పుడు రవి గురు నక్షత్రంలో ఉన్నాడు, ఆ గురువేమో పంచమాష్టమాధిపతి, నక్షత్రాధిపతి కేంద్రాధిపతి కాదు, కానీ ఆ నక్షత్రాధిపతి అయిన గురువుతో దశమాధిపతి అయిన శుక్రుడు కలిశాడు, అందుకు దిగ్బలం వచ్చింది. బాగుంది ఇది. నేను ఇంతకుముందు చెప్పా కదా, సో కేంద్రాధిపతి కేంద్రంలో ఉన్న ఏదో ఒక గ్రహం ఏదో రకంగా చూస్తూ ఉంటే వస్తుంది. ఏదో గ్రహం అంటే దానికి డిఫైన్డ్ దృష్టిలో అందరికీ తెలిసిందే కదా. సో కుజుడికి 4, 8, గురువుకి 5, 9, శనికి 3, 10 విశేష దృష్టిలోనే అన్ని గ్రహాలు రెగ్యులర్గా 7వ దృష్టితో చూస్తాయి. అట్ట కనుక చూసినట్టయితే, ఆ కేంద్రం నుంచి కనుక చూసే పాజిబిలిటీ ఉన్నట్టయితే అప్పుడు దానికి దిగ్బలం వస్తుంది. దీంతో పాటు ఆ గ్రహాలు మంచి స్థానాల్లో కనుక ఉన్నట్టయితే, దాని నక్షత్రాధిపతులు కూడా మంచి స్థానాల్లో ఉన్నట్టయితే, దుస్థానాల్లో కాకుండా మంచి స్థానాల్లో ఉన్నట్టయితే అప్పుడు మంచి రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదే సింహలగ్నానికి షష్టాధిపతి ఎవరు? శని. వ్యయాధిపతి ఎవరు? శని, చంద్ర. సో వాళ్ళిద్దరూ పరస్పరంగా పెద్ద మిత్రత్వం ఏమీ కాదు కదా, కానీ వాళ్ళిద్దరూ కలిసి వ్యయంలో ఉన్నారు. దాంతోపాటు లగ్నాధిపతి కూడా వ్యయంలో ఉన్నాడు, విపరీత యోగంలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళ నక్షత్రనాథుడు ఎవరో ఒకళ్ళు ఉన్నారనుకుందాం, గురువు ఉన్నాడు అని అనుకుందాం. ఆ గురువు గనక దశమంలో ఉన్నాడు అనుకో, అప్పుడేమవుతుంది? చంద్రుడు పునర్వసులో ఉన్నాడు, శని పునర్వసులో ఉన్నాడు, రవి పునర్వసులో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ గురువు
ఆ సింహ లగ్నానికి దశమంలో ఉన్నాడో ఆ యోగకారక నక్షత్రం అయింది ఒకటి, తర్వాత లగ్నాధిపతి వేయంలో పడిపోయినా దశమంలో ఉన్న నక్షత్రంలో ఉండడం ఒకటి, రెండు విశేషం. మూడోది దిగ్బలం వచ్చింది రవికి విశేషం. తర్వాత యోగకారక నక్షత్రంలో ఉంటే యోగకారకుడు దశమంలో బాగుండడం విశేషం. ఇట్టా అనేక రకాలుగా బెనిఫిషియల్ రిజల్ట్స్ రావడం జరిగింది. ఉదాహరణకి ఆ గురువు కూడా రవి నక్షత్రంలో ఉన్నాడు అనుకో, పరివర్తన యోగం పడుతుంది. ఆ కర్కాటకానికి పరివర్తన చెందితే అది ఉచ్చరాశే కదా, సో అది మంచిది అవుతుంది. అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్లా అనేక రకాలుగా చూడడానికి అక్కడ రవిసేన చంద్రులు కలిసారు, ఏమీ బాగాలేదు, అది అమావాస్య గడిలు, అసలు ఏం బాగాలేదు అన్నట్టు ఉంటుంది. కానీ ఏమవుతుంది, ఆ మధ్యలో మంచి ఆస్పెక్ట్ ఉంటుంది, డిస్టెన్స్ ఉంటుంది, అట్టనే ఉచ్చ పొందిన అదే చంద్రుడికి స్వక్షేత్రం అవుతుంది, చంద్రుడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. చంద్రుడేమీ అది నెగిటివ్ కాదు, విపరీత యోగం అవుతూ ప్రతిసారి ట్రబుల్ వచ్చి విశేషంగా బెనిఫిషియల్ రిజల్ట్స్ ఇచ్చేటట్టు చేస్తూ ఉంటుంది. అక్కడ ఏంటంటే లగ్నం మీద ఇంకొక గ్రహం ఏ శుక్రబుధులో ఎవరో ఒకళ్ళు ఉన్నట్టయితే ఇంకా బాగా రిజల్ట్స్, బ్రైట్ రిజల్ట్స్ వచ్చేదానికి కారణం అవుతుంది. ఎందుకంటే లగ్న విత్ ఆక్యుపైడ్ బై శుభగ్రహం చాలా మంచిదన్నమాట. ఓకే, సో ఎనీవే ఇప్పుడు మనం జనరల్గా 8 రూళ్ళు నక్షత్ర దిగ్బలం ఎలా పొందుతాయో చూసాం. సో నేను మీనటు నాడికి సంబంధించిన ఏదైతే ఎక్సెల్ క్యాలిక్యులేటర్ ఆల్రెడీ బిల్డ్ చేశాను. సో వెబ్ క్యాలిక్యులేటర్ ఎప్పుడు బిల్డ్ చేస్తానో తెలియదు, కానీ ఈ క్యాలిక్యులేటర్ని డౌన్లోడబుల్ కోర్స్ అయ్యాక పెడతాను. మీ డౌట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫోరంలో కామెంట్ చేయండి. పాసిబుల్ కాంబినేషన్స్ని ఇట్లనే వెతుక్కోవడమే అనమాట. మనం ఆ చార్ట్ వచ్చినప్పుడు ఎన్ని గ్రహాలకి దిగ్బలం వచ్చిందో రాసుకుని, ఏ దిగ్బలం ఏ రూల్ ప్రకారం వచ్చిందో కూడా రాసుకుని, ఆ రూల్స్ ప్రకారంగా ఆ రూల్లో మీకు ఎంత పాజిటివిటీ కనిపించిందో మీరు ఒక స్కోరింగ్ వేసుకోవచ్చు అనమాట. అంటే మీనటు నాడిలో స్కోరింగ్ గురించి ఏం చెప్పలేదు, స్కోరింగ్ వేసుకోవడం తప్పేమీ కాదు, నేను మన రూల్ని ఏంటిది డైవర్ట్ చేయట్లేదు. సో మనం అర్థం చేసుకోవడానికి మనకి తెలిసిన సింపుల్ రూల్ ఏంటిది, నక్షత్రనాథుడు బలంగా ఉండాలి, రెస్పెక్టివ్ కేంద్రాల్లో ఉండాలి, అట్లా ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. మనకు తెలిసిన మంచి భావాలు ఏంటిది, 2, 11 చాలా ఈజీగా ఉండే పాజిటివ్ భావాలు ఒకటి, కేంద్రాల్లో దశమం ఒకటి చాలా మంచిది. తర్వాత నెక్స్ట్ 4, 7, 10 స్థానాలు కూడా కేంద్రాలు, అవి కూడా ఓకే. 6, 8, 12 త్రికములు దుస్థానాలు తెలిసిందే. తర్వాత 3 కూడా అట్లాంటిది కొంచెం ఛాలెంజింగ్గా రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. సో ఒక గ్రహం ఎప్పుడైతే ఉంటుందో దానికి 2, 10, 11 స్థానాలతో మంచి కనెక్షన్స్ వస్తాయో, దాంతోపాటు ఉచ్చరాశి కనెక్షన్స్ వస్తాయో, మంచి ఉత్తమ ద్రేకాణాన్ని పొందుతూ ఉంటాయో, ఇలా లేదంటే కేంద్ర కోణాధిపతుల కలయిక. ఇప్పుడు సింహలగ్నం ఉంది, లగ్నాధిపతి చతుర్థాధిపతితో కలిశాడు, యోగం. లగ్నాధిపతి చతుర్థాధిపతితో కలిసి దశమంలో ఉన్నాడు, అది కూడా యోగం. ఎందుకంటే సింహలగ్నానికి భాగ్యాధిపతి లగ్నాధిపతి దశమంలో ఉన్నారు, అది కూడా యోగం. చతుర్థంలో ఉన్నారయ్యా, చతుర్థంలో ఉన్నారంటే ఏ నక్షత్రంలో ఉన్నారు, శని నక్షత్రం, గురు నక్షత్రం ఇట్టా ఉన్నాయి కదా. సో అక్కడ లైక్ మనకి పాజిబిలిటీ ఆఫ్ ది నక్షత్రం. ఇప్పుడు బుధ నక్షత్రం అంటే బుధుడేమి దశమంలో ఉండడుగా, సో దగ్గరగానే ఉంటాడు. అట్లా ఏది శని నక్షత్రం అంటే శని దశమంలో ఉన్నాడు అనుకో, అప్పుడు శనికి వక్రత్వం ఒకటి ఉంటుంది. సో అట్లాంటప్పుడు శని కుజ నక్షత్రంలో, కుజ శని నక్షత్రంలో పరివర్తన ఉంటే ఆ దోషం క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు రవి నక్షత్రంలో ఉన్నాడు, శని నక్షత్రంలో శని దశమంలో ఉన్నాడు కాబట్టి దోషం క్యాన్సిల్ అయిపోద్ది. రవి శనిలో అపోజిషన్లో ఉంటారు, బట్ ఓకే అనమాట. సో అప్పుడు దశమంలో శని రవి నక్షత్రంలో, రవి ఏమో శని నక్షత్రంలో పరివర్తన చెందుతుంది. అంటే కొంచెం కాంప్లికేటెడ్గా రిజల్ట్ ఇస్తూ ఉంటుంది, ఈజీగా ఇవ్వదు, కానీ అది కూడా యోగంగా పనిచేస్తుంది. నేటివ్ విల్ బి వెరీ అగ్రెసివ్, చాలా కొంచెం అగ్రెసివ్ పర్సనాలిటీ. ఎందుకంటే శని పూజల అపోజిషన్, రవి శనిల అపోజిషన్ అంటే తెలిసిందే కదా. కానీ యోగం పడుతుంది, యోగం పట్టడం వల్ల మంచి యాక్టివిటీ చేస్తూ ఉంటాడు. కాదే ప్రతిదీ కూడా కష్టపడుతూ చేయాల్సి రావడము, లేదంటే వే ఆఫ్ ఎక్స్పీరియన్సో లేదంటే ఎక్స్ప్లెనేషనో కొంచెం ఛాలెంజింగ్గా. ఎందుకంటే మనం పని కాకపోతే అంతేగా, సో కాలయముడిలాగా అయిపోతాడు. ఖచ్చితంగా పని జీవిత లక్ష్యంలాగా జీవిస్తూ ఉంటాడు అనమాట. అక్కడ కాంబినేషన్ ఎలా ఫామ్ అయింది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. యోగం స్మూత్గా ఫామ్ అయిందా లేదంటే హార్ష్గా ఫామ్ అయిందా, దిగ్బలం ఉంటుంది చూడడానికి, కానీ యోగకారకుడు ఎవరు, ఈ గురువుతో సంబంధం వచ్చింది. ఏ కన్యలో గురువు ఉండి చూశాడు అనుకో, శుభదృష్టితో ఆ శని చూశాడు అనుకో, ఆ కాంప్లికేషన్ తగ్గి కొంత వయసు తర్వాత మెచ్యూరిటీ పెరగడము, పరిణితి చెందడం, చాలా పాజిటివ్గా ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. మకరంలో ఉన్న శని దృష్టి కన్నా కన్నిలో ఉన్న శని దృష్టి కొంచెం మంచిదన్నమాట. ఎందుకంటే రవికి దగ్గరలో ఉంటాడు గురువు, వక్రత్వం పొందడం, పాజిటివ్గా పనిచేస్తుంది. ఇలా మనం ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు, వచ్చిన చార్ట్స్ని కూడా నెంబర్ ఆఫ్ చార్ట్స్ని మనం అనలైజ్ చేసుకోవచ్చు. అంటే
ఇక్కడంతా కూడా మీనట్టు నాడిలో క్యాలిక్యులేషన్ యొక్క స్ట్రెంత్ గురించే మాట్లాడుతూ ఉంటుంది, బ్రాడ్గా మాట్లాడుతుంది. దశ గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ విడివిడిగా మాట్లాడుతుంది. బట్ కాకపోతే అసలు హారోస్కోప్ అంటే ఏంటిదో నీకు కమాండ్ రావాలిగా, సిస్టమేటిక్గా కమాండ్ రావాలిగా, అందుకు దిగ్బలం చాలా బాగా పనిచేస్తుంది. ఎనీవే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిది, జీవా శరీరా ఉన్నది. ఆ జీవా శరీరా కూడా కొంచెం పెద్ద టాపిక్కే, కానీ మనం మాట్లాడుకుందాము. జీవా శరీరా ఒకటి, గుణాస్ అంటే గ్రహానికి ఉండే ఈ రాజసిక తామసిక సాత్వికము రాజసికము తామసికము ఈ 3 ఆర్డర్ అనమాట. వీటిలో ఏంటిది ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది చూద్దాం. సో జీవ శరీరాకి ఎట్లా ఉన్నాయి రూల్స్ అనేది మనము ప్రియారిటీ, ఒక రాశిలో బలమైన గ్రహం ఏదైతే ఉందో మనం ఎట్లా కన్సిడర్ చేస్తాం, దాన్ని కన్సిడర్ చేయడానికి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, అది ఇన్వాల్వ్ అవుతుంది. జీవ శరీర అంటే ఏమీ లేదు, ఒక గ్రహం దాని నక్షత్రాధిపతి 3 లెవెల్స్ వెళ్తారనమాట అంతే. ఒక గ్రహం దాని నక్షత్రాధిపతి 2nd లెవెల్, దాని నక్షత్రాధిపతి 3rd లెవెల్, ఈ 3rd లెవెల్ వెళ్ళి వెరిఫై చేస్తారు. అది బాగుంటే ఆ రెండు వీటి మధ్య రిలేషన్షిప్ పొజిషను ఇటన్నీ కూడా బాగుంటే మంచి రిజల్ట్స్ ఇస్తాయని సూన్ మనం అది మాట్లాడుకుందాం. కాన్సెప్ట్ అర్థమైన తర్వాత, బేసిక్ కాన్సెప్ట్స్ అర్థమైన తర్వాత లోపలికి వెళ్తే మనకి బాగుంటుంది. అర్థమైందా? సో సూన్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.